నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఎస్వీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ నందం వీరవెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు ఎం జానకీదేవి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన చూపుతున్న శ్రద్ధను ప్రశంసిస్తూ పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సేవలకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. నందం చేతుల మీదుగా విద్యార్థులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఎంఈఓ కార్యాలయంలో జరిగిన మరొక కార్యక్రమంలో ఎంఈఓలు ఆర్ నాగకుమార్, బి శ్రీనివాసరాజు, ఏఎంసీ చైర్మన్ కె సోమేష్ ఇతరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏ విషయానికైనా సరే నమ్మగారు అంటే అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన పాఠశాలకు చైర్మన్గా ఉండడం మనందరి యొక్క అదృష్టం. మరి ఈ రోజు మీరందరూ ఏదైనా సరే ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ విష్ హ్యాపీ బర్త్డే సార్. 67 సంవత్సరాల మంచి వ్యక్తి, నేను దగ్గర నుండి చూసాను. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన మరింత సంతోషంగా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుతూ మెనీ హ్యాపీ. మంచి మనసు ఉన్నటువంటి మరి మహారాజు మన నంద. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆశ్వేజమాస బహుళ ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది. ప్రధాన అర్చకుడు పి శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో పురోహితుడు పి శ్రీనివాసు శాంతి కళ్యాణాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శాంతి కళ్యాణానికి హాజరైన దంపతులకు కండువా, జాకెట్ ముక్కలతో సత్కారం చేయడం జరిగింది. ఆలయం వైభవంగా అలంకరించబడింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానాచార్యులు, రంగాచార్యులు, సాయిరాం, కృష్ణాచార్యులు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. మెట్ట భగీరథుడు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలు గోకవరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామలక్ష్మి, అభివృద్ధి కమిటీ సభ్యులు రాయవరపు శ్రీనివాస్, అల్లాడ అరుణ, పిట్ట అరుణ్ కుమార్ కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యానికి మేలు కలగాలంటూ ఆకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం భాగంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవలో
మెట్ట భగీరథుడు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలు గోకవరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామలక్ష్మి, అభివృద్ధి కమిటీ సభ్యులు రాయవరపు శ్రీనివాస్, అల్లాడ అరుణ, పిట్ట అరుణ్ కుమార్ కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పళ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యానికి మేలు కలగాలంటూ ఆకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవలో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని అభిలాషించారు. ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మాత్రం కోరుకుంటూ కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది ఆ యొక్క మేడం గారు సూపరింటెండెంట్ మేడం గారు రామలక్ష్మి గారు అదేవిధంగా అరుణ్ గారు రామస్వామితో సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏంటంటే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి ఆ యొక్క దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలని ఆయనకి ప్రసాదించాలి, నిలువుగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మాత్రం కోరుకుంటూ ఇవాళ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూడా పళ్ళు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది ఆ యొక్క మేడం గారు సూపరింటెండెంట్ ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో ఉన్న వెంకటరమణ ఫైర్ వర్క్ షాప్ వద్ద తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. కనీస భద్రతా నిబంధనలు పాటించకుండా దీపావళి పటాకులు అమ్మకాలు సాగుతున్నాయి. వ్యాపార లాభాల కోసం షాప్ యజమానులు చిన్న పిల్లలను కూడా ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రి గదుల్లోకి తీసుకెళ్తున్నారు. షాప్ వద్ద నో స్మోకింగ్, చిన్నపిల్లలకు ప్రవేశం లేదు వంటి హెచ్చరికల బోర్డులు కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యాపార స్థలానికి చుట్టూ తగిన విధంగా రక్షణ కంచె లేకపోవడం, 3 మీటర్ల దూరం నిబంధన ఉల్లంఘించడం స్పష్టంగా కనిపిస్తోంది. జీఎస్టీ బిల్లులు లేకుండా కేవలం తెల్ల పేపర్పై బిల్లులు ఇచ్చి తగ్గిన ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ నిషేధం ఉన్న విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చామండి లైట్ లైసెన్స్ వాళ్ళకి. గ్రౌండ్ లో 6 షాపులు వేశారు. ఆ షాపులకి జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఏలూరు జిల్లాలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించబడింది. సేల్స్ ట్యాక్స్ రవాణా శాఖ జిల్లా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఈ ర్యాలీ జరిగింది. జెడ్పీ చైర్పర్సన్స్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చెంటి, మేయర్ షేక్ నూర్జహాన్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రజల్లో చైతన్యం నింపే విధంగా నడిపారు. గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జీఎస్టీ నూతన సంస్కరణలు ప్రజలకు మేలు కలిగిస్తాయని, ఇది సమయోచితమైన నిర్ణయమని చెప్పారు. ఎమ్మెల్యే బడేటి చెంటి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనంగా మారిన జీఎస్టీ 2.0పై దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు. మేయర్ నూర్జహాన్ ప్రజలకు దీనివల్ల వచ్చే సేవింగ్స్ ను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాహనాల మీద సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద గత వారం రోజులుగా ప్రతి దగ్గర కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. వెహికల్స్ మీద, అదేవిధంగా మన రైతులకి కావాల్సిన ఏదైనా వస్తువుల మీద, అదేవిధంగా ప్రతి దాని మీద కూడా జీఎస్టీ కట్టి ఇప్పుడు వాహనాల మీద అయితే 25% వరకు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆటో కొనాలంటే 25,000 వరకు తగ్గుతుంది. అదేవిధంగా ట్యాక్స్ కొనే వ్యక్తికి కూడా 70% అంటే 75,000 వరకు కూడా మనం వాళ్ళకి సేవింగ్స్ ఉంటాయి. మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రజలందరినీ కూడా దృష్టిలోకి తీసుకొని వాళ్ళకి సంక్షేమం, అభివృద్ధి కూడా రెండు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు.
మీద కూడా ఆయన పెట్టడం జరిగింది. నిత్యావసర వస్తువులు కూడా ప్రతిరోజు కూడా మనకి నిత్యావసర వస్తువులు అవసరం అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా మధ్యతరగతి పేదవాళ్ళకి కూడా ఇది ఎంతో గొప్ప అవకాశం అని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గత వారం రోజులుగా సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటి పేర్కొంటూ స్వచ్ఛ వాయులే ఆరోగ్యానికి కాపాడే కవచాలు అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని సూచించారు. శనివారం ఏలూరు 20వ డివిజన్ నరసింహారావుపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో క్లీన్ ఎయిర్ అనే థీమ్తో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చెంటి, మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లు అత్యంత కీలకమని తెలిపారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ఏలూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మరి చాలా మందికి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మరి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దానిలో భాగంగా మరి ఈ రోజున ఏదైతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మేయర్ గారికి, అలాగే ఉడా చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, డిప్యూటీ మేయర్లకు, ఈ డివిజన్ కార్పొరేటర్కు, అలాగే వచ్చిన అధికారులకు, మిగతా నాయకులకు, ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ప్రతి నెల కూడా 3వ శనివారం ఏదైతే ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటుందో అందులో భాగంగానే ఈ రోజున క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మరి నరసింహారావుపేట ఏరియానే ఎన్నుకోవడానికి గల కారణం ఉంది. ఇందులో దాన్ని పాటించగలిగిన వ్యక్తులు, సామర్థ్యం ఉన్న మనుషులు ఉన్నారని చెప్పి ఇక్కడ మరి నరసింహారావుపేట ఏరియాలో పెడతాం జరిగింది ఈ కార్యక్రమం. మరి ప్రతి నెల కూడా ఏదైతే మీరు కూడా టీవీ ద్వారా చూస్తారు, డెఫినెట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ప్లాస్టిక్ గురించి కానీ, అలాగే వ్యర్థాల గురించి కానీ, ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ఈ క్లీన్ ఎయిర్ అనేది మనకి ఎంత అవసరం అనేది, గాలి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి మరి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఉన్న జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో దీపావళి వేడుకలు శుభంగా హర్షాతిరేకాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి పండుగ ఉత్సాహాన్ని చాటారు. తెలుగు మాస్టారు రత్తయ్య గారు మాట్లాడుతూ దీపావళి అంటే దీపాల వరుస, నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహంగా దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటున్నారు. అదే సాంప్రదాయం నేటికి కొనసాగుతోంది అని వివరించారు. వేదికపై స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు, సుధారాణి, ప్రిన్సిపల్ యోహానుబాబు, మణికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారుల ఉత్సాహంతో పండుగ శోభ పెరిగింది. ఉన్నటువంటి ప్రజలను చాలా నరకంగా నివసించేవాడు అన్నమాట. ఆ నరకాసురుడు అనేటువంటి రాక్షస రాజు అతను చాలా జంతువులు దొరకకపోతే రోజుకొక మనిషిని ఆహార దేవతలు ఆ రాజ్యంలో వాస్తవానికి పెద్దలు ఏమని చెప్పారంటే క్రిమి కీటక వరకు నాశనం అయిపోవడానికి, పంటలు బాగా ఉండడానికి దీపావళి లాంటి పండుగ ఒకటి ఏర్పాటు చేస్తే ఈ ప్రపంచం ఇప్పుడంతా
మన భారతదేశం యావత్తు కూడా జరిగించేటువంటి పండుగ. పోలవరం మండలం చేగొండపల్లి గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి జన్మదిన వేడుకలు శుభంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆమెకు పూల బొకేతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డైరెక్టర్గా జగదీశ్వరి గారు క్రీడా అభివృద్ధికి అపార కృషి చేస్తున్నారు. గ్రామీణ యువతకు ప్రోత్సాహమిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలందించాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, క్రీడాకారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు పార్టీ కోసం అహర్నిశలో కష్టపడుతూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ రోజు పార్టీ గుర్తించి రోజు ఒక డైరెక్టర్గా నియమించడం అనేది మన ప్రాంతం యొక్క అదృష్టంగా మనం అందరం కూడా భావించాలి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కూటమి ఇచ్చినటువంటి బాధ్యతల్ని తప్పకుండా నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మన ఆదివాసీ బిడ్డలకు సంబంధించి ఏదైతే ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా మన గిరిజన గుడిలో ఉన్నటువంటి అనేక మందికి మనం చాలా సహాయ సహకారాలు అందించాలని, అలాగే వారికి ఎప్పుడు కూడా గ్రామాల్లో ఉండేటువంటి ఆట ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించి అది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడి వరకు పరిమితం అవుతున్నారు మన గిరిజన బిడ్డలు, వారిని ఇంకా ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలంటే మీ సహాయ సహకారాలు మాయి కూడా ఎప్పుడు కూడా ఎల్లవెల్ల మీతో మేము కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మన శుభాకాంక్షలు జరుపుకున్నటువంటి మన జగదీశ్వర గారికి పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, ప్రజల తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు సమన్వయంతో ఈ నెల 24వ తేదీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రకాశం డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తం 13 కంపెనీలలో సుమారు 985 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసి పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ తరఫున 24వ తారీఖున కోయిలగూడెం మండల కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు సంబంధించి సుమారు 13 రకాల కంపెనీలు, టాటా ఎలక్ట్రానిక్స్, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అపోలో ఫార్మసిస్ట్ లాగా చాలా కంపెనీలు, మంచి కంపెనీలు ఈరోజు ముందుకు వచ్చి కంపెనీలో జాబ్ ఎలిగేషన్స్ కోసం 24వ తారీఖున కోయిలగూడెంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. కనుక 7 మండలాల్లో ఉన్నటువంటి నిరుద్యోగి యువకులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇదైతే నిరుద్యోగాన్ని పాల్గొనాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున, ప్రభుత్వం తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 7 మండలాలకు సంబంధించి ఈ కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఉద్యోగ అవకాశాలకి అందరికీ కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా ఎవరైతే గిరిజన నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అత్యవసర పరిస్థితిలో ప్రథమ చికిత్స అయిన సిపిఆర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అయిన సిపిఆర్ బేసిక్ లైఫ్ ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అయిన సిపిఆర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ పై పీఎంపీలు ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఇంక్యూలు కన్వెన్షన్ హాల్లో శనివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో పీఎంపీలు ఆర్ఎంపీలు పాల్గొని ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. ధన్వంతరి జయంతి పురస్కారంగా ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ నేతలు, వైద్యులు, కమిటీ సభ్యులు, యువ నేతలు భారీగా పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు స్థానిక శుభలేఖ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఈ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. డాక్టర్ పూర్ణచంద్రరావు ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ 2029 ఎన్నికల్లో 175 స్థానాల్లో 90 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని ఆకాంక్షించారు. బీసీ స్కాలర్షిప్ ద్వారా తాను ఐపీఎస్ అధికారి అయ్యానని, సమాజ సేవకుడుగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తీర్మానం చేద్దాం, ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం. మంగళ కులం సామాన్యే కాదు. మంగళ అంటే మీరు వేరే అన్యదా భావించొద్దు. నాయి బ్రాహ్మణి మంగళి అనే పదాన్ని నేను వాడద్దు, కానీ నేను కుమ్మరనే చెప్తా, శాలివాన్ అని చెప్పను. ఎందుకు చెప్పనంటే ఎవరో అడుగుతారు, ఎవరే శాలివాన్ అంటే ఇంకా వేగంగా మరి అవన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎక్కడ ఖాళీ అయినా ఆ ఎమ్మెల్సీలో మరి మొట్టమొదటిగా నాయి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా చట్టసభలకు వెళ్ళే అవకాశంగా ఒకటి ఖచ్చితంగా కేటాయించే విధంగా మన జిల్లా నుంచి మనం కూడా కొట్టిన ప్రభుత్వం జిల్లా ఆ విషయాన్ని మన అధినేతలకు సిఫార్సు చేయాలని చెప్పేసి ఈ జిల్లా ఈ వేదికగా ఇక్కడి నుంచి కూడా మనమందరం దాన్ని తీసుకున్నాం. ఎందుకంటే మన వాళ్ళకు ఒప్పందం చెప్పుకున్నాం, మన వాళ్ళలో స్నేహితులు చేసి రాజ్యాంగ వైపుగా ఎన్నో విధంగా మనం అందరం కలిసినట్టుగా పనిచేద్దాం. మరి పెద్దలు రూపొందించినటువంటి మార్గదర్శకాన్ని వారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లో అందరూ కూడా పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో బాణాసంచా దుకాణాలు తాత్కాలిక అనుమతులతో ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్ఐలు రాంబాబు, అప్పారావు శనివారం సాయంత్రం దుకాణ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఇచ్చిన నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీ చర్యలను ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద నీరు, మట్టి, ఫైర్ ఎగ్జిబిషన్లు ఉండాలని, భారీ రద్దీని నియంత్రించేందుకు బందోబస్తు ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. ఇండోర్ స్టేడియంలో ఫైర్ ఇంజిన్ సిద్ధంగా ఉంచడం, అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టబడ్డాయి. అనధికార బాణాసంచా విక్రయాలపై సీరియస్గా చర్యలు తీసుకుంటామని, వీటి వల్ల ప్రమాదాలు తప్పనిసరిగా జరుగుతాయని, ప్రజలు దాని పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు హితబోధించారు. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి, బాణాసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండి సురక్షిత దీపావళి జరుపుకోవాలని సూచించారు. మీరు తెలియకుండా వాడు ఏమంటాడు అని తప్పకుండా ఏమైనా అబ్జర్వ్ చేశారా? వాడు ఒక్కరితో పోతుంది, మీకు అందరూ తెలిసే విషయము. ఇవన్నీ ఆథరైజ్వే కదా. అందరికీ నమస్కారం అండి. మన ఏలూరు టౌన్లో ఈ దీపావళి ఫైర్ క్రాకర్స్ అమ్మకానికి సంబంధించి టెంపరీ లైసెన్స్ అంతా మన ఇండోర్ స్టేడియంలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మన కొనుగోలుదారులు ఎవరైనా ఇక్కడికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించుకుంటూ, మోస్ట్ ప్రాబబ్లీ చిన్నపిల్లల్ని కానీ ఓల్డేజ్లు కానీ దూరంగా ఉంచుకుంటూ వచ్చి సమయానుకూలంగా ఒకేసారి అందరూ రద్దీకి వచ్చే కాకుండా సమయాన్ని బట్టి లేదంటే రద్దీ బట్టి నియంత్రించుకుంటూ రమ్మని చెప్తున్నాం. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి రద్దీని బట్టి నియంత్రించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా యజమానుదారులకి అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ ఇచ్చేటప్పుడు చాలా కండిషన్స్ అన్ని అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఉండే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, శాండ్ కానీ, వాటర్ కానీ అన్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి రేపు ఫైర్ వాళ్ళతో డెమో కూడా ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రంకన్ స్టేజ్ ఉన్న వాళ్ళని ఎవరిని దగ్గర రానకుండా ఆపడం కానీ, అదేవిధంగా సేల్ చేసే టైంలో ఎక్కువ మంది లోపల ఉండకుండా ఒకరిద్దరు ఉండి లోపల ఉండి మిగతా అంతా బయట నుంచి ఆపరేట్ చేసేటట్టు కానీ, స్పెషల్లీ ఈ స్మోక్ కానీ దూరంగా ఉండమని, అదే ఎలక్ట్రికల్ విషయం కూడా దూరంగా వాచ్ చేసుకుంటూ ఉండమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంకాయగూడెం సెంటర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని చెరువును తలపిస్తున్న రోడ్డు రాత్రి కురిసిన వర్షంతో మునిగిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. దీన్ని పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికి ఎలా తయారైంది మీడియాకి పెట్టాలి.
టైట్ అయిపోయింది, రోడ్డు డౌన్ అయిపోయింది, డ్రైనేజీ కూలిపోయింది. ఏడాది నీళ్ళు ఈ సైడ్ డ్రైనేజీ ఉంది పూర్తి. అన్నమయ్య జిల్లా కురవలకోట మండలంలో ఆదివారం 4 మైనర్లు ముంబాయి చెన్నై రోడ్డుపై బైక్ స్టంట్లు చేయడానికి ప్రయత్నించారు. స్థానికులు అడ్డొచ్చినా వారు హైవేపై మితిమీరిన వేగంతో నడుస్తున్న వాహనాలను చేజింగ్ చేసి కంటేవారిపల్లి వద్ద లారీని క్రాస్ చేశారు. అనంతరం వేరే దారిలో వెళ్లిపోయారు. పోలీసులు ఈ ఘటనపై సీరియస్గా తీసుకుని పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం పోలేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరుగుతున్న అంశంపై సర్పంచ్ సీతాబుచ్చి శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 156లో సుమారు 216 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కొందరు స్థానిక కూటమి నాయకులు అవి ఆక్రమణకు తెగబడ్డారని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేకంగా గ్రామానికి సమీపంలోని కొండను పప్పు బెల్లాలుగా పనిచేసుకుని భూములకు కబ్జా చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. అలాగే పోగ ఇండ్లతో కలిసి తుప్ప డొంకలను తొలగించి పచ్చికను క్షీణపరుస్తూ చదును కూడా చేస్తున్నారని తెలిపారు. ఈ భూముల ఆక్రమణలు అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీతాబుచ్చి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి 210 ఎకరాల భూమి ఉన్నది. దాన్ని ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఆక్యుపై చేయలేదు. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేసి నిజంతో చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం ఎంఆర్ఆర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఆర్ఆర్ గారు ఏంటంటే నేను మీటింగ్లో ఉన్న వాట్సాప్ కాల్ మీద పెట్టమని చెప్పారు. వాట్సాప్ కాల్ కూడా నేను ఆల్రెడీ నా సెల్లో కూడా ఉంది, వాట్సాప్ కూడా చేశాను. దాని గురించి ఎటువంటి బీఆర్ఓ గారికి చెప్పాను, తగారీ చెప్పాను, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆల్రెడీ 2 days బిఫోర్ ఎంఆర్ గారు బీఆర్ఓ పంపిస్తానన్నారు. బీఆర్ఓ వచ్చి ఆపడానికి చూశారు, ఆపలేదు. ఏ ఒక్కరు కూడా ఆగలేదు. ఎంఆర్ఓ కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ ప్రభుత్వ భూమి మా ఊర్లో నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ప్రతి రేషన్ కార్డు దానికి ఎంతో కొంత ఒక 20 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు అందరికీ కూడా చేకూరేలాగా లబ్ధి పొందేలాగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆ భూమి మీద దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అది ఎట్టితే కొంతమంది బడా వ్యక్తులు కూటమి నాయకులు దాన్ని రాత్రి మీద 3-4 జేసీబీలు ఎట్టి నిన్న నైట్ చేయడం జరిగింది. దాని విషయం కూడా బీఆర్ఓకి తెలియపరిచిన నేను చెప్పాను అనేసి తాత్కాలికంగా మాట్లాడుతున్న తప్ప దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎంఆర్ గారు కూడా పెద్దల ఒత్తిడికి ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇంతవరకు ఏంటంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వలేదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ రిపోర్ట్ మళ్ళీ ఎంఆర్ గారికే వస్తుందని ధీమా. పోలేపల్లి గ్రామంలో దేవరపల్లి పంచాయతీ ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ పథకంలో చేపట్టిన పనులు బిల్లులు చెల్లించకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. పల్లె పండుగ నిధుల వార్షికం నుండి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసి సమస్యల మధ్య ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో రోడ్లు, కాలువలు వంటి పనులకు 130 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని చెప్పారు. దీంతో గిరిజనులు, ముసలివారు, చిన్నపిల్లలు వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద దాదాపు 1354 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యాయన్నా నిధులు ఇంకా విడుదల కాలేదని బాధ తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పల్లి పండుగ
నిధులు ఏదైతే ఉన్నాయో నిధులతోని చేసినటువంటి పనులు సక్రమంగా బిల్లులు కాక కాంట్రాక్టర్లు ఉరితాళ్ళే శరణ్యం అని చెప్పేసి ఇది పవన్ కళ్యాణ్ దయ మేము మా సావులకి ఈయనే కారణం అనేటువంటి పరిస్థితుల్లోని ఈరోజు కాంట్రాక్టర్లందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఉరితాళ్ళు పట్టుకొని. ఎందుకనంటే ప్రధానంగా దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలో దాదాపు 12 కోట్ల రూపాయలతో పనులు చేశారు. అందులో 1,70,00,000 రూపాయలు మాత్రం బిల్లులు చేశారు. ఇక్కడ వీరభద్రపేట దగ్గర 84 లక్షల రూపాయలతో పనులు చేస్తే అక్కడ బిల్లులు అవ్వలేదు. నేరేడుపూడి బోడుగరువు ఆ విధంగా ఆ ప్రాంతంలోని పనులు చేస్తే అక్కడ బిల్లులు కాలేదు. ఇక్కడే కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగానే దాదాపు 143 కోట్ల రూపాయలు పనులు చేస్తే 11 కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేసి 130 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం అటువంటిది జరిగింది. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. తాము కోరుతున్నామని తెలిపారు. పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడానికి